ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని స్కాన్ చేసుకోవడం, అట్లాగే మన మార్క్స్ మెమోస్లో ఉన్న CGPAని పర్సంటేజ్గా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే దానికోసం అయితే మాట్లాడుకుందాం. ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ నైట్ లోపు కానీ లేదా రేపు మార్నింగ్ లోపు కానీ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాంట్లో అయితే మనకి ప్రతిదీ ఒక డేట్స్తో అయితే మనకి క్లియర్గా అయితే ఇస్తారు. సో దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో మన రిజిస్ట్రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడు దీంట్లో మాత్రం మెయిన్గా ఏంటంటే సర్టిఫికేషన్ స్కాన్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ కాబట్టి దీనికోసం అయితే మాట్లాడుకుందాం. ఇంతకుముందు చేసిన వీడియోలో ఒక బ్రదర్ అయితే డౌట్ అడిగారు, అంటే క్వాలిఫై కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అయితే అడిగాడు. సో మనం ఏంటంటే మనం క్వాలిఫై అయితేనే మనం క్వాలిఫై అయినట్టు ప్రూఫ్ సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తాము. సో అది లేకుండా అయితే మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోలేము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ని స్కాన్ చేసుకోవడం గురించి అయితే చూద్దాం. మనకి ప్లే స్టోర్లో అయితే చాలా యాప్స్ అయితే ఉన్నాయి ఈ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసుకోవడానికి. మీరు ఇక్కడ చూపించిన ఈ డాక్ స్కానర్ కానీ లేదా WPS ఆఫీస్ ద్వారా కానీ మీ సర్టిఫికేట్స్ని అయితే స్కాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవే కాదు, మనకి ప్లే స్టోర్లో ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. అట్లాగే మొబైల్లో కూడా కొన్ని యాప్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. మీకు బెస్ట్ ఏది అనిపిస్తే దాన్ని అయితే చూస్ చేసుకొని స్కాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్కాన్ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనం డిగ్రీ క్వాలిఫై అయినట్టు ప్రూఫ్ మన దగ్గర CMM కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కానీ లేదా ప్రొవిజనల్ కానీ లేదా సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మూడిట్లో ఏదో ఒకదాన్ని అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. నేనైతే CMMని అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి CMMలో అయితే మన గ్రేడ్ పాయింట్స్ అట్లాగే మన CGPA అయితే క్లియర్గా అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే టోటల్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఉంటుంది కాబట్టి నేనైతే దాన్ని రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డుని అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ని అయితే మాత్రం అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో వాళ్ళు నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఫీ రింబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళు కూడా మీ ఇన్కమ్ కానీ ఇదైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే OC కేటగిరీలో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి EWS సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇది మీకు రిజర్వేషన్ కింద అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకున్న సర్టిఫికేట్, మీరు NCC అయితే NCC సర్టిఫికేట్, అట్లాగే స్పోర్ట్స్కి సంబంధించి మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్న, అట్లాగే PH వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. టోటల్గా స్పెషల్ కేటగిరీ వాళ్ళు అట్లాగే EWS సర్టిఫికేట్ హోల్డర్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే CMM, క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు ఇవన్నీ అయితే మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. స్కాన్ చేసి PDF ఫార్మాట్లో కనుక సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ టైంలో ఇవన్నీ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఎందుకు స్కాన్ చేసుకోమని చెప్తున్నానంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మన మొబైల్లో చేసుకోవడం కోసం అయితే నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. లేదు మేము నెట్ సెంటర్లో చేయించుకుంటాం అనుకుంటే మీరు మీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చేత చేయించుకోవచ్చు. మొబైల్లో చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన CGPA అయితే మాత్రం రిజిస్ట్రేషన్ టైంలో పర్సంటేజ్కి అయితే కన్వర్ట్ చేసి మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ నేను మీకు చెప్తాను. CGPA అయితే మనకి CMMలో మాత్రమే ఉంటుంది. అట్లాగే SGPA అయితే మాత్రం మన సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ ఏమైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం అక్కడ చూసుకొని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే మాత్రం మీకు CMMలో కనుక ఉన్న CGPAని చూసుకొని దాన్ని పర్సంటేజ్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది అయితే ఒకటి ఉంది 9.5. సో మీ CGPA ఇంటూ ఈ పర్సంటేజ్ కన్వర్జేషన్ ఫ్యాక్టర్ కనుక చేసినట్లయితే మనకు ఒక వాల్యూ అనేది అయితే వస్తుంది. సో ఆ వాల్యూనే పర్సంటేజ్ అనమాట. CMM లేని వాళ్ళైతే మాత్రం మీ సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్లో ఈ SGPA ఉంటుంది. సో ఈ SGPAని బట్టి CMMలో ఉన్న CGPAకి కన్వర్ట్ చేసుకోండి. మనకి మన CMMలో అట్లాగే సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్లో క్రెడిట్స్ అట్లాగే గ్రేడ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇవి చూసుకోండి, మీ సర్టిఫికేట్లో ఉంటాయి. వాటిని బట్టి మీకు ఈ ఫార్ములా అనేది అర్థమవుతుంది అనమాట. SGPA ఫార్ములా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఇంటూ గ్రేడ్ పాయింట్స్ బై సమ్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్. ఈ వాల్యూ కనుక చేసినట్లయితే మనకి ఒక సెమ్కి సంబంధించి SGPA అయితే మాత్రం వస్తుందన్నమాట. అట్లాగే మనం 6 సెమ్స్కి ఇట్లా SGPA చేసుకొని ఆ 6 సెమ్స్ ఒక చోట రాసుకోవాలి.
అట్లాగే మన క్రెడిట్ పాయింట్స్, అట్లాగే మన గ్రేడ్ పాయింట్స్ ఒక చోట రాసుకున్నట్లయితే మనకి ఈ వాల్యూ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిజిపిఏ. ఈ సిజిపిఏకి సమ్ ఆఫ్ ఆల్ ఎస్జిపిఏ అట్లాగే నంబర్ ఆఫ్ సెమిస్టర్ కనుక చేసినట్లయితే మనకి ఈ సిజిపిఏ వాల్యూ అనేది అయితే మాత్రం వస్తుందన్నమాట. ఇదంతా అవసరం లేదు అనుకుంటే మన సిఎంఎంలో ఉన్న సిజిపిఏ ఏదైతే ఉందో దానికి పర్సంటేజ్ కన్వర్జేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకి మన పర్సంటేజ్ వాల్యూ అయితే వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ వచ్చేసి 9.5 ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి 10 ఉంటుంది. మనం బేసిక్గా 9.5 వేసుకున్నా కానీ మన పర్సంటేజ్ అయితే మాత్రం మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియోలో మనం ఈ 2 టాపిక్స్ని అయితే కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాము.